పడుతున్నారు కదా చాలా. అది నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మేము దాని గురించి ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు. అందరూ చేయరన్న, ఎవడో ఒకడు ఉంటాడు. కొంచెం చూసాం మేము కూడా మొన్న సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో కొట్టాడని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ వచ్చింది. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, మేమైతే మాత్రం దాన్ని నెగిటివ్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మరి అన్ఫాలో చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? మరి అది ఆయన ఇష్టం, మనది తెలియదు, అది వాళ్ళ ఇష్టం. పాలిటిక్స్ పరంగా అయితే మాత్రం మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసాం కాబట్టి మేము పవన్ కళ్యాణ్ నిలబడ్డాం. మరి వైసీపీకి సపోర్ట్ చేశారు కదా మరి అల్లు అర్జున్ గారు, దాన్ని ఎలా చూస్తున్నారు? ఆయన వైసీపీకి అని చెప్పలేదుగా, డైరెక్ట్గా వచ్చి బయటకు వైసీపీ అని చెప్పలేదుగా. నా ఫ్రెండ్ అని చెప్పాడు, నా ఫ్రెండ్ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాడు చూడండి అన్నాడు. అది తప్ప ఆయన పార్టీ ప్రచారం ఏం చేయలేదు కదా, ఒక ఆ పర్సన్కే చెప్పాడు తప్ప పార్టీకి అయితే ఏం చేయాలి. మేమైతే మాత్రం పాజిటివ్ ఉన్నాను, నెగిటివ్ అయితే ఏం. అంటే చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీని అంటే మెగా ఫ్యామిలీ పెట్టిన కూడు తిని చాలామంది అలా వాళ్ళ ఫ్యామిలీ వల్లనే ఈ ఫ్యామిలీ డెవలప్ అయింది అని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, మీరు గిన వింటున్నారు సోషల్ మీడియాలో. సో అలా ట్రోల్ చేయడం ఏ మేర కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అది ట్రోల్ అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒకప్పుడు రామలింగ గారు తీసుకొస్తే మెగాస్టార్, అంటే మెగాస్టార్ ఫ్యాన్ మా డాడీ, మేము పవర్ స్టార్ ఫ్యాన్లే. కానీ మెగాస్టార్ వచ్చింది రామలింగ గారి తరఫు నుంచి. ఆ తర్వాత ఒక టాలెంట్ ఉన్నాడు, అది ఒక టాలెంట్ ఉన్నాడని చెప్పి ఆయన సొంత టాలెంట్ మీద పైకి వచ్చాడు తప్ప ఇదైతే కరెక్ట్ కాదు. వాళ్ళ ఫ్యామిలీని పెట్టి వాళ్ళ ఫ్యామిలీని పెట్టి ట్రోల్ చేయడం. అంటే ఇప్పుడు పుష్ప పోస్ట్ పోన్ అయింది కదా, సో ఇదే ఇష్యూ మీద అయింది అని చాలా మంది అంటున్నారు. మేము కూడా అదే అనుకున్నాం అన్న, ఒకవేళ కనుక ఆంధ్రాలో ఏమన్నా నెగిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ఏమన్నట్టు పోస్ట్ పోన్ చేశారో అనుకున్నాం. కానీ నాకైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో మ్యాక్సిమం అందరిలో ఎవరికీ లేదు. ఆయన మెగా ఫ్యామిలీ అనుకుంటాం, ఈయన మెగా ఫ్యామిలీ అనుకుంటాం తప్ప మేమైతే నెగిటివ్ అయితే ఎవరిని తీసుకోవాలి. అంటే ఇప్పుడు 2 సాంగ్స్ వచ్చాయి పుష్ప నుండి, ఆ సాంగ్స్ కొంచెం మంచి బజ్ని తెచ్చిపెట్టాయి సినిమాకి. కానీ ఇప్పుడు సినిమా ఏకంగా 6 months లాస్ట్ అంటే పోస్ట్ పోన్ అయింది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? భయపడ పొలిటికల్ ఎఫెక్ట్ అయితే మాత్రం సినిమా మీద పడదన్న. దాని నిదర్శనం పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్ కానీ కనపడుతుంది. పొలిటికల్ ఎఫెక్ట్ అయితే మాత్రం సినిమా మీద పడదు, సినిమాకి పాలిటిక్స్కి అసలు సంబంధం లేదు. మరి మధ్యలో కిరాక్ కార్పి కానీ చిల్లర పంచాయతీ ఏందనుకుంటున్నారు? మేము అసలు చూడమన్నాయి, మేము అసలు ఈ పాలిటిక్స్ పరంగా పట్టించుకోం. మేము సినిమా ఎంటర్టైనర్ చూస్తాం తప్ప సినిమాని చూసుకున్నాం తప్ప పాలిటిక్స్కి సినిమాకి అసలు కంపారిజన్. చాలా బాగా తిడుతున్నారు కదా, ప్రతి విషయం చూశారు కదా మీరు చాలా వీడియోలలో ఇన్స్టాగ్రామ్ చూడలేదు. కానీ తిట్టడం అయితే కరెక్ట్ కాదు, ఎవరైనా సరే అది ఏ అభిమాని అయినా సరే వాళ్ళ ఫ్రెండ్ని సపోర్ట్ చేసుకోండి మేడం. గెలిచినా గెలవకపోయినా అది వేరే ఇష్టం అనుకో. కానీ అదైతే మాత్రం పొలిటికల్గా దాని అయితే పర్సనల్గా తేగకూడదు. ఇప్పుడు కిరాక్ ఆర్పీని అయితే తెలంగాణ ఉన్న అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, నీ దెంగే ఇక్కడ నుంచి అని ఒక మాట అంటున్నారు. మరి దాన్ని మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నువ్వు చేపల పులుసు పట్టుకొని దెంగే ఆంధ్రాకి అంటున్నారు. బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు బిజినెస్ చేసుకోవాలన్నా. అంటే ఇప్పుడు చేపల పులుసు ఆంధ్ర తెలంగాణ ఎందుకు రా అంటున్నాడు కదా. అది కాదు, చేపల పులుసు అంటే బిజినెస్ చేసుకుంటాను కదా. అక్కడికి పవర్ స్టార్ ఫ్యాన్స్ వస్తారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తారు, నాగార్జున గారి ఫ్యాన్స్ వస్తారు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వస్తారు, అందరూ వస్తారు. ఎవరికి నెగిటివ్ అవ్వదు, ఆయన న్యూట్రల్గా నిలబడాలి తప్ప అనవసరంగా ఫేమ్ కోసం పోయాడు. కానీ ఆడ బిస్కెట్ అయింది. అంటే ఇప్పుడు ఈ చేపల పులుసు ఆంధ్రలో పెట్టుకో తెలంగాణలో వద్దు పళ్ళు తెగుతామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే రోజు కాస్క కూర్చుంటున్నారు కదా. మరి ఆర్పీ దొరికితే ఎలా ఉంటుంది మరి సంగతి? దాని గురించి అయితే మరి ఒకవేళ తెలంగాణ అంత సీరియస్గా ఉంది. మాది ఆంధ్రాలే కానన్నా, ఆంధ్రాలో పల్నాడు అయితే మా కాళ్ళ ఫ్యాన్స్ అయితే కాస్క కూర్చున్నారు బ్రో, నిజం చెప్తున్నారు. ఇంకా అది మరి మనకు తెలియదు. ఇంకా కొన్నాళ్ళు బయటికి రాడు అంటే ఒక అతను కూడా ఆంధ్రాలో వైసీపీ కండవా వేసుకొని వైసీపీని గట్టిగా వేసుకుంది. ఆయన కూడా బయటకి మరి మాకు బయట అయితే ఏం కనపడలేదు. ఆ పార్టీ ఆఫీస్లో చేసుకుంటాం. కానీ ఏ పార్టీ అనేది మనకు తెలియదు. ఆ కండవా వేసుకొని బాగా ట్రోల్ చేశాడు, బయట అయితే ఆడ కనపడాల. ఇప్పుడు కిరాక్ ఆర్పీ కూడా కనపడకపోవచ్చు అని నేను అనుకుంటాను.